పవన్ కళ్యాణ్ గెలిపిర్రి పిఠాపురంలో పీకే గెలుపు పీకే ఊదేటట్టు చేయుర్రి అని మెగా హీరోలు కామెడియన్లు గల్లీ గల్లీ తిరిగి జనసేన జెండాలు బట్టి ప్రసారం చేస్తున్నారు. ఇక ఇంకో దిక్కు వెంకటేష్ కూడా ఖమ్మంలో కాంగ్రెస్ ఎంపీ క్యాండిడేట్ రామసాయం రఘురామరెడ్డికి ఓటేయరు అనుకుంటా ఈ ఎంపుని గెలిపించుకునే తందుకు బాగానే ఎకుమతులు చేస్తున్నాడు. ఇగో ఇప్పుడు లేటెస్ట్ గా ఫాద్ ఫజిల్ కూడా బీఆర్ఎస్ కు ప్రసారం చేస్తున్నాడు. అది కూడా బీజేపీకి వ్యతిరేకంగా. ఇదెక్కడ మాస్రా మామ. ఫాద్ ఫజిల్ మలయాళం యాక్టరు. పుష్పాస్ అంటే తెలుగు సినిమాలతో తప్ప తెలుగు రాజకీయాలకు తెలంగాణ పార్టీలకు ఆయనకు లింక్ ఉన్నట్టు ఇదివరకు ఎన్నడూ ఇనలేదు చూడలేదు. ఆయన ఇప్పుడెందుకు ప్రసారం చేస్తున్నానంటే అదే అసలు విస్టీడా. వాస్తవానికి ఫాద్ ఫజిల్ ఏం గాలి మోటార్ ఎక్కి మాలీవుడ్ కి లీడ్కొచ్చి కార్ పార్టీ తరపున ప్రసారం చేస్తలేడు. ఆయన ఫోటోలను వాడుకొని గులాబీ పార్టీ ఫ్యాన్స్ కొందరు ఇట్లా ప్రసారం చేస్తున్నారు. మల్కాజ్గిరి కాడ ఆడాడ గోడల మీద ఇగో ఈ పోస్టర్లు అతికిచ్చారు కొందరు. బీఆర్ఎస్ ఏళ్లవడిలో ఏమేమైనాయి, బీజేపీ ఎట్లెట్లా తెలంగాణకు హ్యాండ్ ఇచ్చింది, ఏమేం చేయకుండా ఆగం చేసింది అని పోస్టర్లు రాసి పెట్టిర్రు. కొత్త సినిమా ఆవేశంలో ఫాద్ ఫజిల్ పర్ఫార్మెన్స్ ఊహించుకుంటా ఓ రీల్ చేస్తాడు కదా, అది మస్తు వైరల్ అయ్యే వరకలా సోషల్ మీడియాలో ఒక్కొక్కరు ఒక్కో తీరు వాడుతున్నారు. ఇక బీఆర్ఎస్ వాళ్ళు అడుగు ముంగట్కేసి ఇగో ఇట్లా ఫాద్ ఫజిల్ వేరియేషన్లను వాళ్ళ పార్టీ ప్రమోషన్ కి వాడుకున్నారు. పెండింగ్ ఫ్లైఓవర్లు కొత్త ప్రాజెక్టులు ఏం లేవు, ఐటీఐఆర్ పత్తా లేదు, మల్కాజ్గిరికి నిధులు దిక్కులేవు, ఇచ్చిన మెడికల్ కాలేజీలు సున్నా, ఇంకా మీదికెళ్ళి మతం పేరు చెప్పి కొట్లాటాలని ఒక పక్క రాసి ఇంకో పక్క బీఆర్ఎస్ చేసిన పనులు రాసుకొచ్చిరు. ఎస్ఆర్డిపి ఎస్ఎన్డిపి పెట్టుబడులు కొలువులు, మల్కాజ్గిరికి మంచిగా నిధులు, మెడికల్ కాలేజీలు స్కూళ్లు, ప్రశాంతంగా ఉన్న రాష్ట్రము, ఇది బీఆర్ఎస్ మల్కాజ్గిరికి తెలంగాణకు వేసింది అని ఇంకో పక్క రాసి పెట్టి ఇట్లా పోస్టర్లు కొట్టి ప్రసారం చేస్తారు. ఇక ఈ పోస్టర్లు చూసినాక వాడుకున్నోనికి వాడుకున్నంత అనే డైలాగు ఇటువంటి చూసినప్పుడు అచ్చంగా యాదికి వస్తుందని కొందరంటే బా ఏం వాడకమయ్యా అని అనుకుంటే ఇంకొందరు కామెంట్లు చేస్తారు. కానీ ఆయనతో ఫాద్ ఫజిల్ దాకా ఈ ముచ్చట పోతే పార్టీ ప్రచారం ఏం లేదు పుష్ప అని క్లారిటీ ఇస్తాడు కావచ్చు. కూరగాయలు గుడ్లు పాల రేట్లు పెరిగినాయని పార్టీలు ప్రతిపక్షాలు ధర్నాలు చేసి రోడ్ల మీదకి వచ్చి సర్కార్ డౌన్ డౌన్ అన్నాడు మస్తుగా చూసినాం. గానీ అధికారం పార్టీ వాళ్ళు అపోజిషన్ పార్టీ వాళ్ళన్న తేడా లేకుండా గుడ్లు వంకాయలతో ప్రసారం చేసుకుంటా పక్క పార్టీల మీద మన్నెత్తి పోసే ట్రెండ్ నడుస్తుంది. ఇప్పుడు స్టేట్ల పవర్లకు వచ్చిన ఊపుతోని సెంట్రల్ కూడా జెండా పాతేంగే పార్టీ కరేంగే అని జోజ్ చూయిస్తున్న కాంగ్రెస్ పార్టీ బీజేపీని బిగ్గర్ గానే అరుచుకుంటుంది. మామూలుగా మాటలతో చెప్తే జనాలు ఏమింటారు, ఏదైనా కొత్తగా చూపియాలనుకుంటా పోయిన కాడకల్లా పెట్టిన సభ కాడల్లా గాడిద గుడ్డును పట్టుకొని ప్రసారం చేస్తారు కదా హ్యాండ్ పార్ట్ వాళ్ళు. వీళ్ళు ఇరకటంగా కూర్చొనైనా గుడ్డును మాత్రం భద్రంగా బండ్లలో పెట్టుకొని తీసుకుపోయి జనాలకు చూయించి ట్రోల్ చేస్తున్నారు. రేవంత్ రెడ్డి అయితే స్పీచ్ల పాయింట్ అన్న మర్చిపోతుండేమో గానీ గాడిద గుడ్డును మాత్రం మర్చిపోకుండా జనాలకి చెప్పుకొస్తున్నాడు. వాళ్ళతో అనిపిస్తుండు కూడా. 10 ఏళ్లలో మోడీ తెలంగాణకి ఏమిచ్చిండు, మెట్రో రైలు అడిగితే ఏమిచ్చిండు, మూసీ నిధులు అడిగితే ఏమిచ్చిండు, పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతల జాతీయ ప్రాజెక్ట్ అడిగితే ఏమిచ్చిండు, బయ్యారం ఉక్కు కర్మాగారం అడిగితే ఏమిచ్చిండు, కాజీపేట రైల్వే కోచ్ ఫ్యాక్టరీ అడిగితే ఏమిచ్చిండు, ఐటీఐడిఆర్ కార్డిఆర్ అడిగితే ఏమిచ్చిండు. ఇవాళ తెలంగాణ రాష్ట్రానికి మోడీ ఏం తెచ్చిండంటే గాడిద గుడ్డు తెచ్చిండని చెప్పాలి మిత్రులారా. నిన్న మోడీ తెలంగాణకు వచ్చిండు, మనకేం తెచ్చిండు గట్టిగా ఢిల్లీకి వినిపించాలి. నిన్న మోడీ తెలంగాణకు వచ్చిండు, మనకేం తెచ్చిండు. ఇగో ఇట్లా కొన్ని వందల సంది కాంగ్రెస్ అంటే హస్తం గుర్తు అనే దానికంటే గాడిద గుడ్డే ఎక్కువ యాదకొచ్చేటట్టు చేస్తుంటే బీజేపీ వాళ్ళకు బీపీలు పెరిగిపోయినాయి. ఇక ఉత్తనే ఊకుంటే లాభం లేదు. ఇక మనం కూడా ఐసీకి తైసనాలే కౌంటర్ తోనే జవాబు చెప్పాలని వాళ్ళు గాడిద గుడ్డును పట్టుకొస్తే వీళ్ళు వంకాయని తెచ్చిరు. ఇట్లా 60 ఏళ్ల కాంగ్రెస్ సర్కార్ల దేశానికి ఇచ్చింది, 120 రోజుల తెలంగాణకు కాంగ్రెస్ ఇచ్చింది ఏముంది వంకాయ అనుకుంటే ఇగో ఇట్లా ప్రసారం చేస్తారు. ఇక భువనగిరిలో బీజేపీ క్యాడర్లు లీడర్లు ఇట్లా వంకాయ ఫోటోలను పట్టుకొని కాంగ్రెస్ ను ట్రోల్ చేసుకుంటూ స్లోగన్లు ఇస్తున్నారు. ఇగో మొత్తానికి ఇట్లా అలా పార్టీ గుర్తును ప్రమోట్ చేసుకునే దానికంటే ఇట్లా గాడిద గుడ్లు వంకాయలను చూపించడే నడుస్తుంది ఇప్పుడు. మరి ఆయనతో ఓట్లేసేటోళ్ళకి ఇట్లనే ఎవరన్నా పోయి ఈవీఎంలో ఏడా గుర్తులు కానరాలేదని వెనుకకు మళ్ళీ వస్తే మళ్ళీ అదో పెద్ద పరిశాన అవుతుంది.